అన్నట్టు జిన్ అంటే ఎంత చేసినా నువ్వు మా నాన్నగారులా అయితే చేయలేవులే అన్నట్టు తను చెప్తుందనమాట. జిన్ ఈ మధ్య ఎక్కువగా ఇంటికొస్తున్నాడు. మోమో ఉన్నప్పుడు ఇంతకుముందు అసలు వచ్చేవాడే కాదు అన్నట్టు వాళ్ళ అమ్మగారంటే, వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది చిన్నప్పటి నుండి అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటారనమాట. ఇంతలో జిన్ ఏం చేస్తుందంటే ఆ చిన్న పాప, ఎందుకంటే మోమో నీకు జిన్ అంటే ఇష్టమా అన్నట్టు అడుగుతుందనమాట. మోమో వినదు. ఫస్ట్ జిన్ వెంటనే మీ సిస్టర్ అయితే అడుగుతుంది ఒకసారి ఏంటో అడుగంటే, మళ్ళీ తను అడుగుతుంది. మీ ఇద్దరు ఇష్టపడుతున్నారా? మోమో నీకు జిన్ అంటే ఇష్టమా అని చెప్పేసి. ఎందుకలా అడుగుతున్నావు అన్నట్టంటే, ఒకరోజు బ్రదర్ కనిపించలేదని మోమో ఏడుస్తుంది అన్నట్టు చెప్తుందనమాట. అవునా! నిజమా? ఎందుకు ఏడ్చావు అన్నట్టు వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తే, అదా! అది నేను కొన్ని లెటర్స్ చదివాను. ఆర్సరీ వెనక దాగున్న కొన్ని లెటర్స్ చదివి అప్పుడు ఎమోషనల్ అయ్యాను అంతేలే అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడు జిన్‌కి అర్థమైపోతుంది. అంటే తను రిటర్న్‌గా రిప్లైస్ ఇస్తూ రాసిన లెటర్స్ అన్నీ మోమో చదివేసిందని చెప్పేసి. ఆ చిన్న పాప వెంటనే మనం రేపందరం కలిసి బీచ్‌కి వెళ్దామంటే, "ఆ! వెళ్దాం తప్పకుండా వెకేషన్ వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుందని" చెప్పేసి అందరూ బీచ్‌కి వెళ్దాం అనుకోని జిన్‌ని కూడా అడిగితే, జిన్ "ఆ! నేనొస్తాను రెడీగానే ఉన్నాను" అన్నట్టు చెప్తాడు. జిన్ ఏం చేస్తాడంటే కావాలని మోమో స్లిప్పర్‌ని దూరంగా కాలుతో నెట్టేస్తాడు.